చూస్తారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంకుల్? రేవంత్ రెడ్డి పరిపాలన అందరికి అనుకూలంగా ఉంది. మహిళలకు మరింత అనుకూలంగా మంచి ఇదిగా చేసిండు. పల్లెటూర్లలో భూములకు కానీ ఆ స్థలాలకు కానీ ఇంద్రమ్మ ఇండ్లకు కానీ ఎటువంటి ఇది అంటే 6 గ్యారెంటీలు అన్నాడు కదా, మరి 6 గ్యారెంటీలు చేయలేదు అని అంటారు, మరి మీరేమంటారు? చేసిన అన్ని ఒకటేసారి ఎక్కడికెళ్ళి అవుతుంది. వాడు వచ్చి 1 year కూడా కాలే, 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. ఒక్కటి చేస్తుండు కదా, కొన్ని చేసిండు. ఇప్పుడు అంకుల్ మీరు ఇన్నేళ్ళుగా ఇన్ని ప్రభుత్వాలు చూస్తున్నారు కదా, హైడ్రా అనే ఒకటి పెట్టిండు, మరి హైడ్రా వల్ల ఉపయోగం ఉందంటారు అసలు? హైడ్రా వల్ల చాలా ఉపయోగం, భూస్వాములకు మంచి గుణపాఠం. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది అని అంటారు. లేదు, ఏం పడలేదు. వాళ్ళకి ఏదో ఇదైపోయింది, స్థలాలు ఇదైపోయినాయి అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ ప్రచారం చేస్తారు, కానీ అది ఎంతవరకు సమాజం కాదు. ఫ్రీ బస్ అనేది మంచి పథకమా లేకపోతే చాలా మంచి పథకం అమ్మా. ఆడోళ్ళే తీసేయాలి కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటే అది మామూలుగా అమ్మా. ఈ లేడీస్ ఉంటే 3 జుట్లు ఉంటాయి, ఇది ఉంటే గానీ 3 జిగలు ఉంటాయి అన్నట్టుగా సమాచారం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు లేకపోయినా కానీ డెవలప్మెంట్ ఉంది అని అన్నారు కదా, మీరేమంటారు? లేదు లేదు, ఏం లేదు, అప్పుడు ఏం లేదు. ఇప్పుడన్నా మంచిగా ఉంది, కానీ అప్పుడైతే మాత్రం మరి